హలో అక్క, హాయ్. ఏం చేస్తున్నావు? మీల్ మేకర్ మసాలా ఫ్రై. మిల్ మేకర్ మసాలా ఫ్రై ఏంటి కలుపుతున్నావు? ఏంటి అవి? మీల్ మేకర్ ఫ్రై ఒక ఫస్ట్ 10 మినిట్స్ వేడి నీళ్ళలో నానబెట్టాలి. వేడి నీళ్ళు అంటే ఎలాగా? బాగా మరిగిన నీళ్ళ, గోరువెచ్చనియా? మరగాలి, కొంచెం మరగాలి. ఓకే. ఒక 10 ఎంతసేపు? మినిట్స్ వదిలేద్దాం దీన్ని. 10 మినిట్స్ ఆపేస్తున్నా. ఏం చేస్తున్నావు అక్క? 2 ఎగ్స్ వేద్దాము. 2 ఎగ్సా? మనము 2 కప్స్ కదా ఇవి తీసుకుంది. 2 కప్స్. మీల్ మేకర్ 2 ఎగ్స్ వేద్దాం. 2 కప్స్కి 2 ఎగ్స్. అయ్యండి అక్క ఇంగ్రీడియంట్సా? కలుపుతున్నా అన్నమాట. మంచూరియా టైప్లోనే ఉండిద్ది అక్క. అలా కొంచెం అలా ఉంటుంది. ఏంటి అక్క అవి? ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేద్దాం. ఇప్పుడు కొంచెం వేద్దాం, తర్వాత ఫ్రై చేసేటప్పుడు కొంచెం వేద్దాం. ఓకే. ధనియా పౌడర్, అల్లం పేస్ట్, ఇది గరం మసాలా. గరం మసాలా ఆ 3 వేసి ఇప్పుడు కలిపేద్దాం. అక్క ధనియా పౌడర్ మనం నూరుకుంటే బాగుండిద్ది అంటవా, కొట్లో తెచ్చుకుంటే బాగుండిద్ది అంటవా? మనం నూరుకుంటేనే బాగుంది. ఓకే. ఏంటిది అక్క అది? కారం. కారం తగినంత, సరిపడా, మన టేస్ట్కి సరిపడా. సాల్ట్ తగినంత అక్క. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. నువ్వు ఎప్పుడైనా తిన్నావా ఇది? నేను ఇప్పుడు దాకా తినలేదు అక్క. పసుపు సరిపోద్ది. తీయాలిగా. నువ్వు ఎప్పుడైనా తిన్నావా? నేను తినలేదు అక్క, మా తమ్ముడు తిన్నాడు, బాగుందని చెప్పాడు. అందుకే నీ చేత ట్రై చేపిస్తున్నా దీన్ని. నువ్వు ఎక్స్పర్ట్ కదా వంటల్లో. నిజం అక్క. కలుపుకున్నాక ఏం చేయాలక్క? ఈలోపు ఆయిల్ పెట్టేద్దాం. ఆయిల్ ముందు కడాయిలో వేడితో నూనె పెట్టుకోవాలన్నమాట. నూనెలో వేసుకోవాలన్నమాట. ఎప్పటి వరకు ఎన్ని వెరైటీస్ తినంటావు? నేనా? నా బంధు నేను ఎన్ని తినుంటా అక్క, ఓ 10 ఏమో. ఇంటిదాకా ఏదో వేస్తున్నావు? ఇందాక కొంచెం వేయాలని చెప్పాను కదా, ఇప్పుడు ఇంకొంచెం యాడ్ చేద్దాం. గరం మసాలా. ఓకే. ఇంకొక స్పూన్ గరం మసాలా. ఇప్పుడు మళ్ళీ బాగా కలిదిప్పేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేద్దాం. కరివేపాకు అక్క. కారం కూడా యాడ్ చేద్దాం. కొంచెం కారం, 1 స్పూన్ కారం. అంటే ఫుల్ కాదు, అంటే మన కారానికి తగ్గినట్టుగా. అవును. ఇప్పుడు బాగా కలిదిప్పేసుకోవాలి అక్క. ఎందుకు కరివేపాకుని ఇంగ్లీష్లో ఏమంటారు అక్క? మరి కొరియాండర్ అంటే ఏంటంటారు అక్క? కాదక్క, మా ఫ్రెండ్ని అడిగితే అరే కరివేపాకు ఏమంటారు అంటే కొరియాండర్ అన్నాడు అక్కడు. ఆడికి మళ్ళీ 520 వచ్చినాయి అక్క 10th. మంచి కలర్ వచ్చినాయి ఫ్రెండ్స్, చూడండి. మంచిగా ఎర్ర రంగులో. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. గరం మసాలా, కారం, ఉప్పు అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్, బాగుంది. దీంట్లో లైట్గా నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ అదిరిపోద్ది అనమాట. తిని ఎలా ఉందో కామెంట్ చేయండి కింద.